బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేసింది ఏసీబీ కోర్టు. వైసీపీ హయాంలో నమోదైన కేసును క్లోజ్ చేశారు. లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిస్తూ సిఐడి పిటిషన్ వేయగా దాన్ని కోర్టు ఆమోదించింది. ఇక వైసీపీ హయాంలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏదైతే లిక్కర్ కేసు నమోదైందో అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఏసీబీ అటు కోర్టుకి ఇది చేయడం జరిగింది. సిఐడి వేసిన పిటిషన్ని కోర్టు ఆమోదిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన పైన వేసిన కేసుని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు విజయవాడ నుంచి. శివ, మనం చూస్తున్నాం ఏదైతే లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకోవడం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే గత వైసీపీ సర్కార్ హయాంలో మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై 7 కేసులు నమోదైంది. దాంట్లో ఫైబర్ గిడ్డు, మద్యం, ఇసుక, లిక్కరు, అలాగే తదితర అంశాలకు సంబంధించి కూడా 7 కేసులు పైగా నమోదైంది. ఆ కేసులో తాజాగా 2 రోజుల క్రితం ఒక కేసుని వెనక్కి తీసుకుంటూ కూడా ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరో కేసులపై కూడా రద్దు చేస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుపై ఆ ప్రభుత్వ హయాంలో నమోదైన లిక్కర్ కేసును మూసివేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లిక్కర్ కేసులో దర్యాప్తును ముగిస్తూ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. దర్యాప్తు అధికారుల పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం కేసును క్లోజ్ చేస్తూ ఏసీబీ న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. అయితే ప్రధానంగా కావాలనే గత ప్రభుత్వ హయాంలో దీంట్లో కుట్రపూరితంగా కేసు నమోదు చేశారు. ఎక్కడా కూడా అక్రమాలు జరిగినట్లు కూడా లేనట్లు కూడా సిఐడి అధికారులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడం మూలంగానే కేసును కొట్టివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఏసీబీ వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. శివ, అనేక సార్లు చంద్రబాబు కూడా ఈ కేసుల్లో కడిగిన ముత్యాలని బయటపడతానని ఏ తప్పు చేయలేదని వ్యాఖ్యానించడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఏదైతే కోర్టు కొట్టివేసిందో దీనికి సంబంధించి ఆయన కాస్త ఊరట లభించింది అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించి కూడా ఒక్కొక్క అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఆ విచారణ ముగిసిన తర్వాత ఒక్కొక్క కేసుకు సంబంధించి కూడా క్లోజ్ చేసే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆధారాలు లేని కేసులు గత ప్రభుత్వం వేసింది కాబట్టి వాటిలో ఎక్కడా కూడా ఏ కేసులో సరైన సాక్ష్యాధారాలు, ఆధారాలు లేని నేపథ్యం కనిపిస్తుంది. అందుకే 2 రోజుల క్రితం ఫైబర్ గిడ్ కేసు కావచ్చు, తాజాగా లిక్కర్ కేసు కావచ్చు, 2 కేసుల్లో కూడా సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేవని చెప్పి కూడా కేసును కొట్టివేస్తూ ఏసీబీ పిటిషన్ వేసింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.